వేమూరి అనంతరామేశ్వరం అండి. నేను యాక్చువల్గా ఐటీ ఫీల్డ్లో ఉన్నాను. నేను ఇక్కడ పర్సిస్టెంట్ సిస్టమ్స్ అనే కంపెనీ ఉంది, వేమరాజ్ బిల్డింగ్ ఫైనాన్షియల్ సిస్టమ్స్. దాంట్లో నేను ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్ కింద పనిచేస్తాను. మెయిన్గా ఈ ఉజ్వల సాంస్కృతిక సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థ అంటే చాలా సేవా కార్యక్రమాలు చేపడతారు. రకరకాల రంగాల్లో విశిష్ట కళాకారులని గుర్తించి వారికి ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తారు. దీంట్లోనే నేను యాక్చువల్గా కవిత్వం అనంతశ్రీ అనే పేరుతో రాస్తాను. చాలా పేపర్స్లోనూ కూడా నా కవితల్ని నేను ప్రచురించడం జరుగుతుంది. అలాగే మా కార్పొరేట్ సైడ్ కూడా నేను స్కిట్స్ ఇవన్నీ కూడా రాయడం జరుగుతుంది. ఈ మెయిన్గా చెప్పాలి అంటే ఉజ్వల సాంస్కృతిక సామాజిక సంస్థ అనేది ఎంతో మంది కళాకారులకి చాలా చేయూతనిస్తుంది. అలాగే ఫ్యూచర్లో కూడా మహోజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు సేవలు అన్నీ చేయాలని నా మనస్ఫూర్తిగానే కోరుకుంటున్నాను. సోషల్ వర్క్ అనేది నేను లాస్ట్ 10 years నుంచి చేస్తున్నానండి. లాస్ట్ 10 years నుంచి చేస్తున్నాను. మెయిన్గా ఏంటంటే కరోనా తర్వాత ఎక్కువగా ఉధృతం చేశాను, కవిత్వం రాయడం కానీ ఏంటంటే. సో థ్యాంక్ యూ. అందరికీ నా పేరు శ్రీ అక్షిత. నాకు ఈ ఉజ్వల్ వాళ్ళు నాకు డాన్స్ పర్ఫార్మ్ చేసినప్పుడు నాకు ఛాన్స్ ఇచ్చారు. దీనికి చాలా థ్యాంక్స్. మా గురుగారి పేరు రాజేశ్వరి గౌడ్. తను నాకు చాలా డాన్స్ అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా తల్లిదండ్రులు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ మమ్మీ అండ్ డాడీ. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు డాన్స్ ట్రైనింగ్ చేస్తున్నారు? 2 years. మీరు ఈరోజు ఏ ప్రదర్శన చేశారు? గణపతి ప్రదక్షిణ, వెంకటేశ్వరుడి అండ్ కృష్ణుడి. వాట్ ఈస్ యువర్ డ్రీమ్? మీ ఫ్యూచర్లో ఏమి అవ్వాలనుకుంటున్నారు? ఒక బెస్ట్ డాన్సర్ని అవ్వాలనుకుంటున్నాను. నా పేరు మేకల రాజిరెడ్డి. మేము ఉండేది బోడుప్ప. జ్యోతిదర్శనం శబరీష పీఠం అని 2004లో మేము పీఠం స్థాపించాం. అప్పటి నుంచి ఎన్నో అయ్యప్ప స్వామి దీనిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక మీదట మేము ప్రతి నెలలో 2 సార్లు అన్నదాన కార్యక్రమం, అంటే గాంధీ కానీ ఉస్మానియా కానీ హాస్పిటళ్లలో పేదలకు అన్నదానం చేయాలనుకుంటున్నాం మా సమాజం నుంచి. ఆ కార్యక్రమానికి మా ఒక కమిటీ సభ్యులందరం కూడా మేము సహాయం చేసి నెక్స్ట్ మంత్ నుంచి మాత్రం ఆ కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా నేను ఇప్పటికీ 25 సంవత్సరాలు నేను అయ్యప్ప మాల వేసుకొని ఇచ్చేసాను. మా పీఠం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసినందుకు ఈరోజు ఈ అవార్డు రావడం నాకెంతో సంతోషకరంగా ఉంది. ఇది ఆనందకరంగా ఉన్నందుకు, ఇట్లాంటి మా సేవను గుర్తించినందుకు చాలా సంతోషం. నేను బెన్నారం కోజిగి మండల్ కొడంగల్ నియోజకవర్గం. నేను వ్యవసాయం ఇప్పుడు సుస్థిత వ్యవసాయ కేంద్ర చైర్మన్గా కూడా పనిచేస్తున్నాను. మీకు నంది పురస్కారం దేనికి ఇచ్చారు సార్? మేము ఒకటి ప్రజాసేవ చేసేటువంటి, నేను ప్రజాసేవ మొదటి నుంచి ఇప్పటి వరకు ప్రజాసేవ చేస్తూనే ఉన్నాం. రైతులకు ప్రజాసేవ చేస్తున్నాం. సేవలు ఎలాంటి సేవలు చేశారు? మేము రైతులకు ఇది మన కృత్రిమ వ్యవసాయ కేంద్రం చైర్మన్గా పనిచేస్తున్నాను. అంటే వ్యవసాయానికి సంబంధించిన రైతులకు సహకారాలు అందిస్తూ వాళ్ళకి ఎల్లవేళ్ళు పనిచేస్తున్నాం. ఇంకా ముందు ఎలాంటి కార్యక్రమం చేయాలనుకుంటున్నాం? ఇక ముందు అంటే మేము ఇప్పుడు ప్రతి రైతుకు ఫర్టిలైజర్ కానీ, ఇప్పుడు వరి కేంద్రాలు కానీ, వరి కొనుగోలు కేంద్రాలు కూడా మేము పెట్టిస్తున్నాము. అటువంటివి కూడా ఇప్పుడు స్టార్ట్ చేసింది. ఈరోజు ఈ నంది అవార్డు తీసుకోవడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నంది అవార్డు అంటే మేము నంది అవార్డు తీసుకున్నామంటే ఒకటి మా చేసిన ఫలితం కూడా తెలియాలి కదా అందరికి. అది సంస్థ గుర్తించింది. సార్ మీరండి. తాలూకా తాండూరు జిల్లా హైదరాబాద్ వికారాబాద్. సార్ మీరు ఎలాంటి కార్యక్రమం చేశారు ఈ అవార్డుకి? మేము వ్యవసాయమే చేస్తున్నాం. ఎన్నేళ్ళు కదా సార్? ఎన్నేళ్ళతో చేస్తున్నారు? నాకు జర చెవులు రావు అందుకు. ఎన్ని సంవత్సరాలతో ఈ సోషల్ సర్వీస్ చేస్తూ వస్తున్నారు? నంది అవార్డు దేనికి ఇచ్చారు? ఇదే గుర్తింపుకి ఇచ్చారు? చెప్పండి మీ ఒపీనియన్ చెప్పండి. ఏం చెప్పలేదు.
నాకు చాలా సంతోషం ఇది ఇచ్చినందుకు. సంతోషం ఇచ్చి గుళ్ళు కట్టించినాం. అదే చెప్పండి. 12 గుళ్ళు కట్టించినాం. మాజీ సర్పంచ్ ఉండప్పుడు సరే ఒక్కసారి చెప్పండి సార్. మళ్ళీ మీ జిల్లా చెప్పండి, ఏ జిల్లాలో చెప్పండి. ఎన్ని గుళ్ళు కట్టించారు? ఏ ఊర్లో కట్టించారు? నాకు చెవులు ఉండవు సార్ సరిగా. నువ్వు కూడా చెప్పు. అట్లా చెప్పదు. మా నాన్నలు అంటారు, అంటే మా ఊరు ఆయన భోగిపూర్ అని, తాండూరు దగ్గర కొడంగల్కి దగ్గర మనకు. సో ఈ నంది అవార్డు తీసుకున్నందుకు ఆనందం ఏంటి అంటే, ఇచ్చిన రీజన్ కూడా గుడిలు కట్టించిండు మంచిగా, మాజీ సర్పంచ్. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకొన్ని చేయాలి కాబట్టి ఇట్లా ప్రోత్సహిస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఉజ్వల అనే ఒక సంస్థ నంది అవార్డ్ ప్రజెంట్ చేయడం చాలా ఆనందకరమైన విషయం. మా మామయ్య గారు, మా తాతగారు, మా నాన్న వాళ్ళందరూ వచ్చారు. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని ఉజ్వల అవార్డు ఇచ్చిన వాళ్ళ సంస్థ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, నా పేరు డాక్టర్ బెల్ల ఈశ్వరయ్య గురుస్వామి. నేను 20 సంవత్సరాలుగా అయ్యప్ప మాల దీక్షలో ఉన్నాను. నేను దాదాపు 6 సంవత్సరాలుగా మహాపాదయాత్ర చేసే ప్రతి భక్తునికి, మా అనంతపూర్ మీద వచ్చే ప్రతి భక్తునికి నేను అన్నదాన సేవ కార్యక్రమాలు చేస్తున్నాను. ఆ సేవా కార్యక్రమాలు గుర్తించి ఉజ్వల సంస్థ వారు నాకు ఈ నంది పురస్కారాన్ని ఇచ్చారు. నిజంగా వారికి ఈ నంది పురస్కారాన్ని ఎంపిక చేసినందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు ఎలాంటి కార్యక్రమం చేస్తూ వచ్చారు? అన్నదాన సేవ కార్యక్రమం ఎన్ని ఏళ్ళుగా చేస్తున్నారు? 6 సంవత్సరాలుగా నేను ఒక్కనే చేస్తున్నా. మహాపాదయాత్ర ఎంతమంది వచ్చినా కూడా, 100 మంది వచ్చినా, 10 మంది వచ్చినా, ఒక్కరే వచ్చినా కూడా మా ఇంటి నుండి కొద్దిగానే తీసుకెళ్లి పెడుతున్నాను. ముందు ఇంకా ఎలాంటి కార్యక్రమం చేయాలని? నేను ఒకటే స్వామి, నేను అయ్యప్ప మార్గంలోకి రావడానికి, నేను మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిన రైతు బిడ్డని. అందుకని నా అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పది. నేను నమ్మి అయ్యప్ప స్వామి అన్నదాన ప్రభువు. అందుకని నేను అన్నదాన సిద్ధాంతాన్ని ఎంచుకున్నాను. నంది అవార్డు ఇవ్వడం వల్ల ఎలా ఫీల్ అవుతుంది? చాలా నేను సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇది అలంకారం కాదు, ఇలా ప్రోత్సహించడం వల్ల మరికొంతమంది నాలాగా ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేస్తారని నేను ఇచ్చినందుకు ఉజ్వల సంస్థ వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్తే అండి, నా పేరు డాక్టర్ రంజిత్. నేను బోడుప్పల్ అయ్యప్ప స్వామి దేవాలయం యొక్క చైర్మన్ని. 2008లో మా నాన్నగారు బోడుప్పల్ అయ్యప్ప టెంపుల్ చైర్మన్, అయ్యప్ప దేవాలయాన్ని స్థాపించారు. గత 6 సంవత్సరాలుగా నేను ఆ టెంపుల్కి చైర్మన్గా నిర్వహిస్తున్నాను. ఈ 6 సంవత్సరాలుగా నా సేవను గుర్తించినందుకు ఉజ్వల సేవా సమితి వాళ్ళు నన్ను గుర్తించి నాకు ఈ నంది పురస్కారాన్ని అందజేసినందుకు వీరి సంఘానికి నేను కృతజ్ఞతగా ఉంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. అలాగే శ్రీ బోడుప్పల్ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఇంకా సేవా కార్యక్రమాలు, అలాగే సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటాలని, ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ 6 సంవత్సరాలు ఎలాంటి సేవా కార్యక్రమం చేస్తూ వచ్చారు మీరు? గత 6 సంవత్సరాలుగా శ్రీ బోడుప్పల్ అయ్యప్ప స్వామి దేవాలయంలో సంవత్సరానికి 10,000 నుంచి 12,000 మందికి అన్నదానము, అల్పాహారము, అలాగే ప్రతి సంవత్సరము శివరాత్రికి, శ్రీరామనవమికి ఇలా ప్రతి పండగకి 2,000 నుంచి 3,000 మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఇంకా మా ఆలయంలో ఇంకా ఇలానే కొనసాగుతాయని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను.